సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంఈఓ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. District Collector and Magistrate, Suryapet. Sir, no sir. District Collector and Magistrate, Suryapet. 2024-25 పాఠశాల వెల్కమ్ టు సంవత్సరం మరి ఉన్నత పాఠశాలలో మరి మంచి ప్రణాళిక ప్రకారం విభిన్న ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు కృషి ఫలితం ఇక్కడ నేర్పుగా నిర్వహిస్తున్నారు. ఏడుకంగా చేస్తున్నారు. మధ్యాహ్న భోజనము 3 గంటల ఎంపీపీ గారికి, ఆర్టీఓ గారికి, పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక ఆహ్వానం. ప్రభుత్వం పిల్లలు స్కూల్స్కి వచ్చేసరికి స్కూల్స్ అన్ని ఉండాలి. అదేవిధంగా కావలసిన మినిమం ఎమ్యూనిటీస్ అంటే స్కూల్స్ లో పిల్లలకు కావాల్సినటువంటి త్రాగునీరు కానీ, పాఠశాలలో పిల్లలకు కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ, మంచి ఫ్లోరింగ్, మంచి గ్రీన్ బోర్డ్ అంటున్నాం. ఇదివరకు బ్లాక్ బోర్డ్ అని మనం మర్చిపోతూ ఇప్పుడు గ్రీన్ బోర్డ్ అంటున్నాం. గ్రీన్ బోర్డ్ కానీ అదేవిధంగా మంచి ఫర్నిచర్, చక్కని పెయింటింగ్స్ ఇవన్నీ వేయించాలని ప్రత్యేకమైన శ్రద్ధతో అమ్మ ఆదర్శ పాఠశాలలు అనేవి ఒక కమిటీ ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రుల్లోనే మన ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైతే డోక్రా ఐకేపీలో ఉమెన్ ఉన్నారో వాళ్ళ నుండే సెలెక్ట్ చేసి చక్కగా వాళ్ళ చేతే పనులు స్టార్ట్ చేయించాం. సుమారు 15 నుండి 20 కోట్ల రూపాయల వరకు అయినటువంటి పనులు ఇప్పటికే స్కూల్స్ లో స్టార్ట్ అయ్యాయి. మనం 565 స్కూల్స్ మనం ఇప్పుడు ప్రారంభించుకుంటే సుమారు 300 స్కూల్స్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. మిగతా 265 స్కూల్స్ 4-5 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. కొద్దిగా వేదిక నుండి జిల్లాలో ఉన్న తల్లిదండ్రులకి, పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ప్రభుత్వం అత్యంత మంచి ఆశయంతో పిల్లలకు ఎప్పుడు మనం 2 డ్రెస్సులు ఇస్తున్నాం కానీ, ఒకటి నవంబర్లో, రెండోది ఎగ్జామినేషన్స్ అయిపోయే ముందు, ఇట్లా ఎప్పుడు ఇస్తుండేవాళ్ళం. కానీ ఈసారి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఎడ్యుకేషన్ శాఖ 2 సమన్వితం చేసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా మండలి మన సూర్యాపేట జిల్లాలో ఎంత యాక్టివ్ గా వాళ్ళు పనిచేశారంటే, మనవి 5వ తారీఖు నాడు కొట్టాలి అంటే 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాటికి క్లోజ్ చేశారు. ఆ రోజు సరిగా సిఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడెక్కడ అయిపోయాయి అంటే 2 లేక 3 జిల్లాల్లో జరిగాయి. అందులో ఫస్ట్ జరిగింది సూర్యాపేట జిల్లా. సో నేను ప్రత్యేకంగా మహిళా మండలందరికీ కూడా నేను ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ మరియు థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మీ పిల్లలందరికీ ఈ రోజు ఈ డ్రెస్సులు ఏవైతే కుట్టారో సుమారు ఫస్ట్ జత 40,185 జతలు 2వ తారీఖు నాటికి అందించారు మనకి. ఇకపోతే సరే మీరు బాగా కుట్టారని చెప్పి మళ్ళీ మనకు కొంత భారం వారికి వేశారు. వేరే మున్సిపాలిటీస్ అదర్ జిల్లాలకు సంబంధించిన ఇండెంట్ కూడా గవర్నమెంట్ నుండి వాళ్ళకి ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వాళ్ళు కొడుతున్నారు. ఈ రోజే కొన్ని కొత్త రకమైనటువంటి మిషన్స్ అంటే కటింగ్ మిషన్స్ కూడా వాళ్ళకి తెప్పించిస్తున్నాం. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకవైపు మహిళా సంఘాలతో
స్కూల్లో ఉన్నటువంటి పనులు చేయించడమే కాకుండా సివిల్ వర్క్ చేయించడమే కాకుండా పిల్లల తరగతి దుస్తులు కుట్టిస్తే వాళ్ళ తల్లిదండ్రుల్లోనే వాళ్ళ తల్లులే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది అనేది ఉద్దేశం. ఈసారి మీరు చూడండి, స్టిచ్చింగ్ క్వాలిటీ చూసి మనకి ఈ జిల్లాకి వచ్చినటువంటి మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు సందీప్ సుత్తరయ్య గారు ప్రత్యేకంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేశారు. ఎంత చక్కగా కుట్టారు. ఇది వరకు చాలా కొద్దిగా క్వాలిటీ అంత నచ్చేది కాదు నాకు కూడా. ఎంతసేపు చెప్పినా సరే ఏదైనా కాంట్రాక్టర్లు ప్రైవేటే, తల్లులే వాళ్ళ పిల్లలకి ఆ గ్రామంలో ఆయా ఊళ్ళోనే కుట్టించాం కాబట్టి ఆ రకమైన శ్రద్ధతో మన పని మనమే చేస్తున్నాం అనేది ఒక యాక్టివిటీ అయితే, ప్రభుత్వం తరగతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సంఘాలని బలోపేతం చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగలిగేట్టు చేస్తే, వాళ్ళకి మంచి ఎకనామిక్ యాక్టివిటీస్ ఇస్తే వాళ్ళ అభివృద్ధి చెందడంతో పాటు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఇన్ని లక్షల బట్టలు జతలు కుట్టడానికి ఇవాళ కేటాయిస్తే, ఈ పనిని మనం ఇంత టైంలీ చేయడం చూసి ఈవెన్ చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. 15 రోజుల టైంలో, 20 రోజుల టైంలో ఇన్ని లక్షల జతలు, ఇన్ని కోట్ల జతలు. మన జిల్లా అయితే లక్షల జతలు, మొత్తం తెలంగాణ అంతా కలుపుకుంటే కోట్ల జతలు, ఇన్ని కోట్ల జతలు. మీ అందరికీ నా శుభాశిష్యులు. మీరందరూ చదువుకోవడానికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కూడా ఎప్పటిలాగా కాకుండా చాలా ముందుగా 1 month ముందుగా మనకి ఆల్రెడీ రీచ్ అయిపోయేవి. అవి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీకు కావాల్సిన బట్టలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈరోజు ఇక్కడే కాకుండా జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో సుమారు 1200 స్కూల్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఈరోజు ఈ బట్టల్ని, టెక్స్ట్ బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా, గౌరవ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ఇందులో సక్సెస్ చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రామ్ని బాగా అరేంజ్ చేసిన ఎంఈఓ గారికి, అలాగే ఇక్కడ హెచ్ఎం గారికి, స్కూల్ కమిటీకి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. After taking, please stand aside. We request the MPP garu, ZPTC garu. We request our headmaster sir and NEO sir to participate along with honorable collector sir. The high school children, free textbook distribution. సార్ వెనక తిరగద్దు. We